హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. ఇవి వచ్చేసి మనకు ప్రీవియస్గా ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్స్ అండి. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, చాలా బిట్స్ అయితే కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇతివృత్తము, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందికి వస్తాయి? ఆప్షన్స్: భాషా పరిజ్ఞానము, విషయ పరిజ్ఞానము, శాస్త్ర పరిజ్ఞానము, ప్రత్యేక పరిజ్ఞానము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇతివృత్తం కానివ్వండి, పూర్వగాథలు, విశేషాంశాలు ఇవన్నీ కూడా మనకు విషయ పరిజ్ఞానం కిందికి వస్తాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ది, బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్. దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో లేఖనము, భాషణము, శ్రవణము, పఠనము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు దుష్టోచ్చారణకు మనకు సరిగ్గా మాట్లాడకపోవడం కారణం ఏంటి? వినికిడిలో మనము శ్రద్ధ వహించకపోవటము. సో ఇది మనకు దేనికి సంబంధించిందండి? శ్రవణానికి సంబంధించింది. అంటే సరిగ్గా వినకపోవటం వల్ల మనకు ఇలా అయితే ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి విద్యావేత్త ఎవరు అనేసి అడిగారు. ఆప్షన్స్: ప్రోబెల్, మేరియా మాంటిసోరీ, గీజుబాయ్, మహాత్మా గాంధీ. సో కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరండి? ప్రోబెల్. నెక్స్ట్, క్రింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి లక్ష్యాత్మక విద్యను అందించుట, బోధన సులువుగా మారుతుంది, సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు, ప్రణాళిక తయారీలో సమయం వృధా అవుతుంది అనేసి ఇచ్చారండి. సో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది ఏదంటే ఆప్షన్ 4. మనం విద్యా ప్రణాళిక అంటే మనం లెసన్ స్టార్ట్ చేయబోయే ముందే మనం ఒక ప్రణాళిక అనేది వేసుకోవడం వల్ల మనకేమవుతుంది? లక్ష్యాత్మక విద్యను అందించవచ్చు, అలాగే బోధన సులువుగా మారుతుంది, సకాలంలో పరీక్షలు కూడా నిర్వహించవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు లేనిది అడుగుతున్నారు కాబట్టి సో ఆప్షన్ 4 వచ్చేసి ప్రయోజనాలలో లేనిదండి. నెక్స్ట్ క్వశ్చను, బోధనాభ్యాసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో అనేసి ఇచ్చారు. మనకు బోధనాభ్యాసన ఉపకరణాలు ఉన్నాయి కదా, వాటిని ఉపాధ్యాయుడు బోధనలో ఎప్పుడు ఉపయోగించాలి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్: ఫస్ట్, ముందుగానే ప్రదర్శించి వివరించాలి అనేసి ఇచ్చారు. సో ఇదైతే కాదు. పాఠ్యబోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి. సో పాఠ్యబోధన తర్వాత మనకు ప్రదర్శించడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. సో ఇక్కడ మనకు బోధనాభ్యాసన ఉపకరణాలను వచ్చేసి ఎప్పుడు ఉపయోగించాలంటే సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. మనకు వాటి గురించి ఎప్పుడు అవసరం అవుతాయో అప్పుడు మాత్రమే వాటిని వాడాలండి. అసలు ఉపయోగించే అవసరం లేదా అనేసి ఇచ్చారు. ఇది కూడా కాదు. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్, పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య, సహపాఠ్య విషయాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు దేంట్లో చెప్పడం జరిగిందండి? RTE 2009 అండి. పిల్లలు నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య అలాగే సహపాఠ్య విషయాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలండి. పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఏది? RTE 2009. నెక్స్ట్ క్వశ్చను, మాతృభాషా బోధన ప్రయోజనం కానిది. ఆప్షన్స్: ఆలోచన శక్తి పెంపొందించడము, సృజనాత్మకత ఎదగకపోవడము, ఆనందానుభూతి, రసానుభూతి పెంపొందించడము, సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం అవ్వటం అనేసి ఇచ్చారండి. సో ప్రయోజనం కానిది అడుగుతున్నారు కాబట్టి సృజనాత్మకత ఎదగకపోవటం అనేది మనకు ప్రయోజనం అనేది కాదండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘము ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు 1959 అండి. ఆప్షన్ 4.
నెక్స్ట్ క్వశ్చను, బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యధార అభ్యాసన విధానము ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ ఉపాధ్యాయ కేంద్ర విద్య, ఆప్షన్ 2 శిశు కేంద్ర విద్య, ఆప్షన్ 3 మాతా కేంద్ర విద్య, ఆప్షన్ 4 సమాజ కేంద్ర విద్య అనేసి ఇచ్చారండి. బ్లూమ్స్ వచ్చేసి మనకు కృత్యధార అభ్యాసన విధానం దేని ఆధారంగా ఉంటుందండి? శిశు కేంద్ర విద్యా విధానం ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పనిచేయవలసినటువంటి కనీస పని దినాలు ఎంత అనేసి ఇచ్చారండి. సో ఎన్ని దినాలు పని చేయాలండి? వీళ్ళు వచ్చేసి 220 రోజులండి. 220 రోజులు కనీస పని దినాలు. నెక్స్ట్, దృశ్య బోధనోపకరణము కానిది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో వార్తాపత్రికలు, కరపత్రికలు, గోడపత్రికలు ఇచ్చారు. సో రేడియో కూడా ఇచ్చారండి. సో ఇవి 3 కూడా మనకు దృశ్య బోధనోపకరణాల కిందకి వస్తాయి, అంటే మనం చూసేటివి అనమాట. సో నెక్స్ట్, రేడియో అనేది మనకు శ్రవణ బోధనోపకరణం, అంటే రేడియోలో చెప్పేది మనం వింటాం కాబట్టి అది శ్రవణ బోధనోపకరణం అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాణిలో మూల్యాంకన ప్రయోజనం కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో చూసినట్లయితే ఫస్ట్ది బోధన అభ్యాసనంలోని లోపాలను గుర్తించి వివరించడం జరుగుతుంది. ఇదైతే ప్రయోజనం అండి. నెక్స్ట్, విద్యార్థుల అభ్యాసన ఫలితాలను తెలుసుకోవడం, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆనందానుభూతి, రసానుభూతిని పెంపొందించడం అనేసి ఇచ్చారు. నెక్స్ట్, ప్రణాళికలను రచించి విద్యాభివృద్ధి సాధించడం, ఇది కూడా మనకు ప్రయోజనమే. కానీ ఇదేంటండి, మూల్యాంకనం అంటే మనకు ఆనందానుభూతి, రసానుభూతిని పెంపొందించడం అనేటివి ఏమీ ఉండవు. సో ఆప్షన్ 3 వచ్చేసి ప్రయోజనం కానిది. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వటం అనేది. ఆప్షన్స్లో జ్ఞానము, అవగాహన, నైపుణ్యము, సృజనాత్మకత అనేసి ఇచ్చారండి. సో సొంత ఉదాహరణలు ఇవ్వడం అంటే అతనికి అవగాహన ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏది అనేసి అడుగుతున్నారు. మనకు మొత్తం భాషా నైపుణ్యాలు ఎన్ని అనే క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారండి. మొత్తం భాషా నైపుణ్యాలు ఎన్ని అంటే 4 అండి. అవేంటంటే శ్రవణము, భాషణము, పఠనము, లేఖనం. సో వీటిల్లో మనకు క్వశ్చన్ ఏమి అడిగారు? భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏది అనేసి అడుగుతున్నారు. శ్రవణము అంటే వినటము, భాషణము మాట్లాడటము, పఠనము అంటే చదవటము. సో కష్టంతో కూడుకున్నది ఏంటండి? లేఖనం అంటే రాయటం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పద్య బోధనా పద్ధతి కానిది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి అనేసి ఇచ్చారు. సో పద్య బోధనా పద్ధతులు మనకు ఈ 4 కూడా పద్య బోధనా పద్ధతులేనండి. పూర్ణ పద్ధతి అంటే పద్యాన్ని బోధించేటప్పుడు మనం పూర్ణ పద్ధతి అంటే మొత్తంగా తీసుకొని, కానీ ఖండ పద్ధతి అంటే ఒక్కొక్క పాదంని వివరించడం కానీ, ప్రశ్నోత్తర పద్ధతి కానీ, ప్రతిపదార్థ పద్ధతి అంటే దానికి ప్రతిపదార్థం అంటే పద్యానికి ప్రతిపదార్థాలు ఉంటాయి కదా, సో వాటన్నిటి ద్వారా చెప్పటం, ఇవన్నీ కూడా పద్య బోధనా పద్ధతులే. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది ఏం లేదండి. ఇక్కడ మనం కానిది అడిగారు, ఇక్కడ అన్నీ కూడా మనకు పద్య బోధనా పద్ధతికి సంబంధించినవే. నెక్స్ట్, ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్లో బోధనా లక్ష్యము, బోధనాభ్యాసన ఉపకరణాలు, తరగతిలో భేదభావాలు, నెక్స్ట్ స్వీయ మూల్యాంకనం అనేసి ఇచ్చారండి. ఇక్కడ మన క్వశ్చన్లో ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనలో లోపాలను, తన పాఠ్యం అంటే తాను చెప్పిన దాంట్లో లోపాలను ఏ విధంగా కనుగొంటాడు? స్వీయ మూల్యాంకనం ద్వారా, అంటే తనను తాను రెక్టిఫై చేసుకోవడం ద్వారా అన్నమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద్విపార్ష ఉపకరణాలు కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో వర్ణ చిత్రాలు, నమూనాలు, కథా చిత్రాలు, ఛాయాచిత్రాలు అనేసి ఇచ్చారు. సో ఇవి వర్ణ చిత్రాలు, కథా చిత్రాలు, ఛాయాచిత్రాలు ఇవి ద్విపార్ష ఉపకరణాలు. నమూనాలు వచ్చేసి మనకు ఏకపార్ష ఉపకరణాలండి. సో ఆప్షన్ 2 అండి, సారీ. నెక్స్ట్,
క్రింది వాటిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది ఏది అనేసి ఇచ్చారు. మనకు 10 మార్క్స్కి 15 మార్క్స్కి క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటి వల్ల ప్రయోజనం కానిది అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ది స్వేచ్ఛాభావ ప్రకటనకు వీలు ఉంటుంది. అవునండి, మన ఇష్టం వచ్చినట్టు రాస్తాం కదా మనం. 10 మార్కుల క్వశ్చన్స్ అంటే ఇష్టం వచ్చినట్లే రాస్తాం, ఉన్నది ఉన్నట్లు మనము ఏమి రాయం కదా. సో స్వేచ్ఛాభావ ప్రకటనకు వీలు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సంక్షిప్త సమాధానాలు రాసే అలవాటు కలుగుతుంది. కరెక్ట్. అసంబద్ధ సంబంధం లేని అంశాలను రాయరు అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది వచ్చేసి విద్యార్థుల ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు అనేది మనకు ప్రయోజనం కానిది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.